ఇక్కడికి వచ్చిన ఆడపడుచులందరికీ, అక్క చెల్లెలందరికీ, ప్రతి ఒక్కరికి, తల్లులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మీరు అలా అరిస్తే నా పారిపోవాలని వేస్తుంది భయంతో. జనసేన అక్క చెల్లెలతో పెరిగిన వాడిని, చిన్నమ్మలతో పెరిగిన వాడిని. జనసేన ముఖ్యంగా మొన్న మీరు చూసే ఉంటారు, నేను కమిటీస్ వేసినప్పుడు ఎందుకు మొదటి స్థానం ఆడపడుచులకి, అక్క చెల్లెలకి ఎందుకు ఇచ్చానంటే, అందరూ మాట్లాడతారు ఆడవాళ్ళు రాజకీయాల్లో ఉండాలి, స్త్రీలు రాజకీయాల్లో ఉండాలని. నేను మాట్లాడను, నేను మీకు అండగా ఉంటాను, చేసి పెడతాను మీకు. నేను మిగతా వాళ్ళలాగా అలాగే ఒక ఆడబిడ్డ కష్టం ఇంకో ఆడబిడ్డకి అర్థమవుద్ది, ఇంకో ఆడబిడ్డ చేసే తప్పులు కూడా ఇంకో ఆడపడుచులకి అర్థమవుతాయి. అందుకని రాజకీయాల్లో ప్రముఖమైన స్థానం, 3 వంతుల్లో కనీసం 1/3 వంతు, 3వ భాగం ఆడపడుచులు ఉండాలి చట్టసభలు అంటానికి. నేను చట్టసభల్లో లేను, ప్రభుత్వంలో లేను, కానీ నా చేతిలో ఉన్నది పార్టీ